దాన్ని మనము పరిశీలన చేయబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా మనము లేఖనాలు ధ్యానం చేద్దాం. రాజుల గ్రంథంలో ఇశ్రాయేలు దేశాన్ని మొట్టమొదటిగా పరిపాలించినటువంటి వ్యక్తి సౌలు రాజు. ఆయన అవిధేయుడిగా మారిపోయిన తర్వాత, ఆయన అవిధేయుడిగా మార్చబడిన తర్వాత, దేవుని యొక్క దృష్టికి ఆయన పాపము చేసిన తర్వాత అతని దగ్గర నుండి అధికారాన్ని తీసివేసి తన సేవకుడైనటువంటి దావీదుకి ఇచ్చాడు. దావీదు గారు దాదాపుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని రాజ్య పరిపాలన గావించాడు, చేశాడు, పరిపాలించాడు. నీతితో, న్యాయంతో, భక్తితో, యథార్థమైన విశ్వాస జీవితంతో దేవుని హృదయానుసారుడిగా, దేవునికి నమ్మకమైనటువంటి దాసుడిగా రాజ్య పరిపాలన గావించాడు. ఇక్కడ గమనించినట్లయితే దావీదు గారు ఇశ్రాయేలు దేశాన్ని అనగా ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలని దాదాపు 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోను రాజుని దేవుడు అభిషేకించాడు. సొలొమోను రాజుగా అభిషేకించాడు. సొలొమోను దాదాపుగా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. సొలొమోను కూడా ఇశ్రాయేలుని పరిపాలించిన తర్వాత దేవుని దృష్టిలో సొలొమోను అవిధేయుడిగా మార్చబడ్డాడు. అనేక మంది స్త్రీల మీదకి తన యొక్క హృదయాన్ని మలుచుకొని అనేక మందిని మోహించి దాదాపుగా రాజకుమార్తెలు అనబడిన వారిని దాదాపుగా 700 మందిని అతను వివాహం చేసుకున్నాడు. ఆ 700 మందిలో అనేక మంది అన్యజనులు ఉన్నారు. అనేక మంది దేవుని యొక్క శాపానికి గురైనటువంటి సంతానం ఉన్నారు. అనేక మంది దేవుని చేత తృణీకరించబడిన ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల నుంచి సొలొమోను రాజు గారు వివాహం చేయించుకున్నటువంటి కుమార్తెలు ఏం చేస్తారంటే ఆయన యొక్క హృదయాన్ని అన్య దేవతల వైపు తిప్పారు. భార్యలు భర్త అయినటువంటి సొలొమోను యొక్క రాజు హృదయాన్ని అన్య దేవతల వైపు తిప్పితే దేవుడు 2 సార్లు సొలొమోనును హెచ్చరించాడు. నీవన్నీ దేవులను ఆరాధించడం వీల్లేదు. నీ దేవుడని యెహోవానే నువ్వు యథార్థంగా ఆరాధించాలి. నీ తండ్రి అయినటువంటి దావీదు నడిచిన మార్గంలో నువ్వు నడవాలని చెప్పి దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా సొలొమోను దేవుని యొక్క మాటలు లక్ష్య పెట్టలేదు. దాని తర్వాత ఇంకా 300 మంది ఉపపత్తుల్ని ఉంచుకున్నాడు. కంటికి కనిపించిన ప్రతి స్త్రీని, అందంగా కనిపించిన ప్రతి స్త్రీని సొలొమోను రాజు గారు మోహించి దాదాపు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులను కలిగి జీవించినప్పుడు దేవుని యొక్క ఉగ్రత చవి చూడవలసి వచ్చింది. రెండు గమనించినట్లయితే దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానము నిత్యము నీ సింహాసనం మీద ఉంటుందని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారము సొలొమోను యొక్క రాజు యొక్క సింహాసనాన్ని దేవుడు తీసివేయకుండా సొలొమోను మరణించిన తర్వాత ఇశ్రాయేలులో భేదాలు కలుగు చేశాడు. దేవుడు భేదాలు కలుగు చేస్తే సొలొమోను మరణించిన తర్వాత రాజ్యం 2 భాగాలుగా విభజించబడింది. రాజ్యం 2 ముక్కలైపోయింది. ఇశ్రాయేలు 12 గోత్రికుల్లో 2 గోత్రికులు మాత్రము ఒక దేశముగా, యూదా గోత్రము, బెన్యామీను గోత్రము ఒక దేశముగా, మిగిలిన 12 గోత్రాలు 10 గోత్రాలు ఒక దేశముగా విభజించబడ్డారు. వేరైపోయిన తర్వాత ప్రియులారా గమనించినట్లయితే సొలొమోను రాజు ఏలుబడిలో, సొలొమోను రాజు కాలంలో, ఆయన ఇశ్రాయేలు పరిపాలిస్తున్న కాలంలో ఆయన దావీదు పురము ఏదైతే దావీదు గారు కట్టారో ఆ పురములన్నీ కూడా, గోడలన్నీ కూడా బయటను వారిపోయాయి. ఆ పురమును అంతటిని రిపేర్ చేయాలని కొంతమంది యవనస్తులను ఏర్పాటు చేశారు సొలొమోను రాజు గారు. అలా ఏర్పాటు చేసిన యవనస్తుల్లో ఒక యవనస్తుడు యెరోబాము. ఈ యెరోబాము మంచి శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తిగా, అణకువయు స్వస్థబుద్ధి కలిగిన వ్యక్తిగా సొలొమోను రాజు గమనించి ఆ యొక్క యెరోబాముని యేసేపు సంతతి వారు మాత్రమే చేయవలసిన పనిని యెరోబాముకి అప్పగించారు. ఈ యెరోబాము రాజకుమారుడు కాడు. యెరోబాము రాజు యొక్క సంతతి వాడు కాడు. యెరోబాము ఎవరయ్యానంటే ఒక విధవరాలి కుమారుడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, ఒకవేళ నేను అనుకుంటా యెరోబాము పుట్టక ముందే తండ్రి మరణించాడేమో, యెరోబాము కడుపులో ఉండగానే తండ్రి మరణించాడేమో మనకు తెలియదు. కానీ యెరోబాము ఒక విధవరాలి కుమారుడు. అలా విధవరాలి కుమారుడు కూలీ నాలు చేసుకుని బ్రతికేటటువంటి వాడు. కానీ నమ్మకస్తుడు, యథార్థవంతుడు, అంత మాత్రం శక్తి సామర్థ్యం కలిగిన వాడు, మంచి దేహదారుఢ్యం కలిగిన వ్యక్తి. అయితే యెరోబామును చూశాడు సొలొమోను రాజు. చూసి యేసేపు సంతతి వారికి మాత్రమే అప్పగించవలసిన పని, భారము కలిగిన పనిని యెరోబాముకి అప్పగించాడు. ఆ పనిలో యెరోబాము నమ్మకంగా ఉన్నాడు. తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. కాలక్రమేణా కొంతకాలం గడిచిపోయింది. దావీదు పురములో అనేకమైన బీటల వారిని గోడలు నిర్మిస్తూ ఉన్నారు, వాటిని రిపేర్లు చేస్తున్నారు. యెరోబాము వాటికి నాయకత్వం వహించాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో నియమ నిబంధనలతో న్యాయబద్ధంగా ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు పొలంలో ఒకరోజు ప్రవక్త యెరోబామును చూశాడు. పొలంలో ఒకరోజు ప్రవక్త యెరోబామును చూసి, పాస్టర్ గారు యెరోబామును చూసి,
యెరోబామును చూడగానే దేవుని చేత ఆత్మచేత ప్రేరేపించబడిన వాడే ఆ ప్రవక్త అయినటువంటి అహియా, ఆ ప్రవక్త పేరు అహియా, ఆ అహియాకి ఉన్నటువంటి ఒక నూతన వస్త్రాన్ని 12 తునకలుగా చించేశాడు. 12 తునకలుగా చించేసి 10 తునకలు యెరోబాముకి ఇచ్చి 2 తునకలు మాత్రమే తన దగ్గర పెట్టుకొని ఈ 10 తునకలు యెరోబాముకి ఇచ్చి నీవు ఇశ్రాయేలు 10 గోత్రికుల మీద రాజు అవుతావు, దేవుడిని అభిషేకించబోతున్నాడు అని చెప్పి ప్రవక్త మాట్లాడితే ఈ విషయము సొలొమోను రాజుకు తెలిసిపోయింది. నేను రాజుగా ఉండగానే మరొక రాజును దేవుడు ఏర్పాటు చేయడం అని చెప్పి ఆ యెరోబామును చంపడానికి ప్రయత్నం చేశాడు. సొలొమోను రాజు గారు ప్రయత్నం చేస్తే యెరోబాము ప్రాణ భయంతో ఐగుప్తుకు పారిపోయాడు. ఐగుప్తుకు పారిపోయిన తర్వాత పిల్లరా గమనించినట్లయితే సొలొమోను రాజు మరణించాడు. కొంతకాలం తర్వాత సొలొమోను రాజు మరణించాడు. సొలొమోను రాజు మరణించిన తర్వాత ఇశ్రాయేలు దేశం 2 భాగాలుగా విభజించబడిన తర్వాత యెరోబాము ఈ విషయం తెలుసుకుని ఐగుప్తు నుండి తిరిగి ఇశ్రాయేలుకి వచ్చాడు. ఇశ్రాయేలుకి వస్తే ఇశ్రాయేలులో ఎవరైతే 10 గోత్రికులు ఉన్నారో, ఇశ్రాయేలులో ఎవరైతే ఈ 10 గోత్రికులు కలిసి ఒక రాజ్యంగా ఏర్పడి యెరోబామును రాజుగా నియమించుకున్నారు. అనగా ఆనాడు ప్రవక్త ప్రవచించిన ప్రవచనము నెరవేర్చబడింది. 10 తునకలు ఎవరైతే యెరోబాముకి ఇచ్చారో ఆ యెరోబాముకి ఇచ్చిన తర్వాత ఆ 10 తునకల యొక్క ఆ సాదృశ్యము 10 ఇశ్రాయేలు గోత్రికులకు ఈయన రాజుగా నియమించబడ్డాడు. దీని ద్వారా దేవుని యొక్క లేఖనం నెరవేర్చబడింది, దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చబడింది. పిల్లలు ఇదంతా మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అని అంటే జాగ్రత్తగా యెరోబాము యొక్క వ్యక్తిగత జీవితాన్ని కొంచెం పరిశీలన చేసి ఆ వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆత్మీయ సందేశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా ఆలోచిస్తే యెరోబాము ఒక విధురాలి కుమారుడు. యెరోబాము ఒక కూలీనాలు చేసుకున్నటువంటి వ్యక్తి, రాజ్య సంతతి కలిగిన వాడు కాడు. ఆయన ఎఫ్రాయిము సంతతి కలిగినటువంటి వాడు యెరోబాము. అలాంటి యెరోబాము కూలీనాలు చేసుకున్న యెరోబాము ఆయన యొక్క శక్తి సామర్థ్యం చూసి, ఆయన యొక్క గుణ లక్షణాలను చూసి, ఆయన యొక్క విశ్వాస జీవితాన్ని చూసి, ఆయన యొక్క నీతివంతమైన ప్రవర్తన చూసి, ఆయన యొక్క యథార్థవంతమైన ప్రవర్తన చూసి దేవుడే యెరోబామును ఎన్నుకున్నాడు. ఒక ప్రవక్తని, ఒక సేవకుడిని యెరోబాము దగ్గరకు పంపించి ఆయన ఇశ్రాయేలు మీద రాజుగా ఉండబోతున్నావు అని చెప్పాడు. ఎంత గొప్ప విషయం ఆలోచించండి ఒకసారి. కేవలం ఆయన చేసిన తన పనిలో నమ్మకంగా ఉన్నటువంటి దాన్ని బట్టి రాజు ఏదైతే పనిని అప్పగించాడో ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు, ఆ పనిలో యథార్థంగా ఉన్నాడు. ఆయనకి ఎలాంటి అధికారం లేదు. అప్పటికి కేవలం కూలీనాలు చేసుకోవడం ఒక మామూలు సాధారణమైన వ్యక్తి యెరోబాము. ఆ యెరోబామును చూసినటువంటి దేవుడు ఆ యెరోబాము యొక్క నేచర్ని, ఆయన యొక్క జ్ఞానమును, ఆయన యొక్క మనసును చూసినటువంటి దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకి రాజుగా నియమించడానికి సిద్ధపడ్డాడు. గమనించండి కదా, అలా నమ్మకంగా ఉండవలసినటువంటి యెరోబాము ఇశ్రాయేలు 10 గోత్రాలకు రాజుగా చేయబడ్డాడు. ఇప్పుడు రాజ్యం 2 భాగాలుగా విభజించబడింది. దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి యూదా గోత్రము ఒక పక్క, అనగా 2 గోత్రాలే, బెన్యామీను గోత్రము యూదా గోత్రము ఒక రాజ్యంగా, అలాగే ఇశ్రాయేలు యొక్క 10 గోత్రాలు ఒక రాజ్యంగా ఏర్పడ్డాయి. ఆ 10 గోత్రికులకి యెరోబాము రాజుగా నియమించబడ్డాడు. ఎంత అద్భుతమైన విషయం ఆలోచించేయండి. ఎంత ఆధిక్యత దేవుడు అతనికి ఇచ్చాడు ఆలోచన చేయండి. ఎలాంటి స్థితిలో నుంచి దేవుడు ఎలాంటి స్థితికి యెరోబామును తీసుకుని వెళ్ళాడు. ఎంత నమ్మకంగా పనిచేయాలి, ఎంత యథార్థంగా పనిచేయాలి, ఎంత విశ్వాసంతో పనిచేయాలి. ఏ మాత్రము కూడా యోగ్యత లేదు అతనికి, ఏ మాత్రము కూడా అర్హత లేనటువంటి యెరోబాముని దేవుడు రాజుగా అభిషేకిస్తే యెరోబాము ఏం చేశాడో పిల్లరా ముందు వచ్చినట్టు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. గమనించినట్లయితే ఈరోజు మనందరి పరిస్థితి అలాంటిదే. దేశాన్ని వదిలిపెట్టాం, ప్రాంతాన్ని విడిచిపెట్టాం, బంధువులను విడిచిపెట్టాం, మన జాతిని విడిచిపెట్టాం, మన స్నేహితులను విడిచిపెట్టాం. ఎక్కడో పుట్టి ఇదిగో ఈ యొక్క హైదరాబాద్ పట్టణానికి దేవుడు మనం నడిపించాడు. మనమందరము వచ్చినప్పుడు ఏమీ లేని స్థితిలో మనం ఉన్నాం. కానీ దేవుడు తన ఉచితమైన ప్రేమ ద్వారా, తన ఉచితమైన కృప ద్వారా మనందరిని దేవుడు కాచి కాపాడి ఇదిగో ఈ ప్రాంతంలో ఒక మంచి స్థితి కలిగి, ఒక మంచి ఉనికి కలిగి, ఒక మంచి జీవన పరిమాణం కలిగి మనం జీవిస్తున్నామంటే ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. అలా దేవుని యొక్క కృప పొందుకున్న మనము దేవుడిని విడిచిపెట్టి అన్య దేవతల వైపు తిరిగితే, దేవుని విడిచిపెట్టి అన్య సాంప్రదాయాలను మనం పాటిస్తే, దేవుని విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి జీవిస్తే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా ఉంటుందనుకుంటున్నారా? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు యెరోబాము యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగ్గుతునని యెరోబాము తన హృదయంలో తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము,
ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాను వరకు ఈ రెండింటిలో ఒకదానిని జనులు పూజించుటకు రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. జాగ్రత్తగా ఆలోచించేది. దేశమైతే రెండు భాగాలుగా విభజించబడింది, రాజ్యమైతే రెండు భాగాలుగా విభజించబడింది, కానీ దేవుని యొక్క మందిరం మాత్రము ఎక్కడుంది? ఇశ్రాయేలులో ఉండిపోయింది. ఇశ్రాయేలు ఉండిపోయింది. కాలక్రమేణా యెరొబోము జాగ్రత్తగా ఆలోచన చేస్తే 22 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలించాడు. దేవుని యొక్క మందిరము యూదాలో ఉండబడింది. ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుని యొక్క మందిరము యూదాలో ఉండిపోయింది. అయితే దేవుని యొక్క మందిరము ఆరాధన చేసుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, ఇశ్రాయేలు నుంచి యూదాకు వెళుతూ ఉన్నారు. దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇశ్రాయేలు ప్రజలందరూ వెళుతూ ఉంటుంటే, రాజు అనేటువంటి యెరొబోముకి ఒక దురాశ కలిగింది, ఒక దుర్బుద్ధి కలిగింది. ఏంటి అని అంటే, ఈ ప్రజలందరూ అక్కడికి వెళుతూ ఉన్నారు, ఆ ప్రాంతంలో దేవుని ఆరాధించడానికి వెళుతూ ఉన్నారు. అయితే వెళ్ళడం మంచిదే, ఆరాధించడం మంచిదే, కానీ ఈ ప్రజలు ఆ రాజుతో సంధి చేసుకుంటే పరిస్థితి ఏంటి? అప్పుడు యూదా దేశానికి రాజుగా ఉన్న వ్యక్తి ఎవరంటే సొలొమోను కుమారుడైన రెహబాము రాజుగా ఉన్నాడు యూదా 2 గోత్రాలకి. ఇశ్రాయేలు 10 గోత్రాలకి రాజుగా ఉన్న వ్యక్తి యెరొబోము. అయితే యెరొబోము ఆలోచించాడు ఏంటంటే, నా ప్రజలందరూ యూదా దేశానికి వెళుతున్నారు, వెళ్ళి అక్కడ దేవుని ఆరాధించి మళ్ళీ తిరిగి వస్తున్నారు, కానీ వీళ్ళు ఎలాగైనా వెళ్లకుండా చేయాలి. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి అక్కడ రాజుతో సంధి చేసుకుంటే, వీళ్ళు వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకమైపోయి అందరూ కలిసి నా మీద తిరుగుబాటు చేస్తే నా రాజ్యం పోతుంది, నా అధికారం పోతుంది అని ఆ దురాలోచన చేసినటువంటి వాడిగా యెరొబోము ఉండి ఒక భయంకరమైన క్రూరమైన ఆలోచన చేశాడు. అదేంటి అని అంటే, ఇశ్రాయేలు ప్రజలను వెళ్లకుండా ఆపడానికి ఆయన ఒక దుర్మార్గపు ఆలోచన చేసేటంటే 2 దూడలను తయారు చేస్తే, దూడలను 2 తయారు చేయించాడు. 2 దూడలను తయారు చేయించి 2 బలిపీఠములు కట్టి, ఒక బలిపీఠము దానిలోను, ఒక బలిపీఠం బేతేలులో. బేతేలు ఎంత పరిశుద్ధమైన స్థలం మనందరికీ తెలుసు. బేతేలులో దేవుడు ప్రత్యక్షమైనటువంటి స్థలం మనందరికీ తెలుసు. బేతేలులో అద్భుతమైన ప్రార్థన మందిరం నిర్మించబడింది. అలాంటి బేతేలులో ఒక బలిపీఠం కట్టాడు యెరొబోము. బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఒక దూడను ప్రతిష్టపరిచి, దానిలో ఒక దూడను ప్రతిష్టపరిచి ఇశ్రాయేలు వారందరినీ పిలిచి, అయ్యా ఇశ్రాయేలులారా, మీరందరూ యూదా దేశం వెళ్ళి దేవుని ఆరాధించవలసిన అవసరం లేదు, ఇదిగో ఐగుప్తు నుంచి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇదిగో ఇతడే అని చెప్పి 2 దూడలను చూపించి ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ దూడల్ని ఆరాధించడానికి, ఆ దూడలకి ప్రార్థించడానికి యెరొబోము ప్రజలందరూ కలిసి పాపము చేయడానికి ప్రత్యక్షంగా కారకుడయ్యాడు. దేవుని యొక్క ఆజ్ఞ ఆల్రెడీ జారీ చేయబడింది. యెరొబోముతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడు. ఆ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజులు మొదటి రాజులు 11వ అధ్యాయం 29వ వచనం ఒకసారి మనం చదువుదాం. 29వ వచనం. అంతటా యెరొబోము యెరూషలేములో నుండి బయలువెడలిపోగా షిలోనీయుడును ప్రవక్త అయినగు అహియా అతని మార్గమందు కనుగొనెను. అహియా కొత్త వస్త్రము ధరించుకొని వారిద్దరూ తప్ప పొలంలో మరి ఎవడనూ లేకపోయాను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రము పట్టుకొని 12 తునకలుగా చింపి యెరొబోముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నిన్ను విడిచిపెట్టి అస్తారోషును, సీదోనీయుల దేవతను, కేమేషియను మోయాబీల దేవతను, మిల్కోమును అమ్మోనీయుల దేవతను మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైనది చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచుకున్న మార్గంలో నడవకయు ఉన్నారు కనుక సొలొమోను చేతుల నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకున్నందున ఇశ్రాయేలు గోత్రముల నుండి వారికి ఒక గోత్రమును ఉండనెత్తును. రాజ్యము వారి చేతుల నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞను అనుసరించి నా కడలను అనుసరించిన కనుక దావీదు జ్ఞాపకము చేసుకున్నది అతని దినములన్నీ అతనికి అధికారిగా ఉండనెత్తును. అయితే అతని కుమారుని చేతుల నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములు ఇచ్చేదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీవు ఏలుబడి చేయించు ఇశ్రాయేలు వారి మీద రాజు అయిందు.
నేను నీకు ఆజ్ఞాపించిన అంతయు నీవు విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞను కైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారి మీద నీకు అప్పగించును, ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించును. ప్రవక్త ద్వారా యెరొబోము ఆల్రెడీ హెచ్చరించబడ్డాడు. దేవుని యొక్క ఆజ్ఞను నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను, దేవుని యొక్క కట్టడలను ఖచ్చితంగా నెరవేరుస్తాను, నిన్ను నీ మార్గంలో నేను ఖచ్చితంగా నడుస్తానని చెప్పి ప్రవక్త ద్వారా ఆల్రెడీ యెరొబోముకి ఆ మెసేజ్ ఇవ్వబడింది. ఎప్పుడైతే ఒక ప్రవక్త యెరొబోమును ఏర్పాటు చేసుకున్నాడో, యెరొబోముకి 10 తునకలు ఇచ్చినప్పుడే ఆల్రెడీ ఆజ్ఞాపించబడింది. ఎందుకు సొలొమోను దగ్గర నుండి రాజ్యమును తీసివేస్తున్నారంటే సొలొమోను యొక్క హృదయము స్త్రీల వైపు మలచబడింది. ఆ స్త్రీలు సొలొమోను యొక్క హృదయాన్ని మార్చి అన్య దేవతలను ఆరాధించడానికి, అన్య దేవతలను పూజించడానికి, అన్యులతో సాంగత్యము కలిగి జీవించడానికి, అన్యులతో బియ్యం అందుకోవడానికి సొలొమోను యొక్క రాజు హృదయం చెడిపోయింది. కాబట్టి ఇప్పుడు సొలొమోను దగ్గర ఉన్న రాజ్యాన్ని తీసి నేను నీకు ఇస్తున్నా, అయితే నువ్వేం చేయాలి తెలుసా? నా సేవకుడైన దావీదు యొక్క కట్టడలు, దావీదు ఏ రీతిగా నియమ నిబంధనలు కలిగి నడుచుకున్నాడో, దావీదు ఏ రీతిగా భక్తి శ్రద్ధలు కలిగి నడుచుకున్నాడో, దావీదు ఏ రీతిగా నా కట్టడలు అనుసరించి జీవించాడు, అదే రీతిగా నీవు కూడా జీవించాలని ఆల్రెడీ యెరొబోము హెచ్చరించబడ్డాడు ప్రవక్త ద్వారా. అలాంటి యెరొబోము దేవుని యొక్క చిత్త ప్రకారము ఆ రాజ్యాధికారం పొందుకున్న యెరొబోము దేవుని యొక్క అడుగుజాడలు నడవకుండా, దేవుని యొక్క ఆలోచన చిత్త ప్రకారం జీవించకుండా తన యొక్క స్వార్థపూరితమైన మనస్సు కలిగి కపటోపాయం చేత ఈ ప్రజలు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇదిగో నా ప్రజలు, నా దేశ ప్రజలు దేవుని యొక్క మందిరమైనటువంటి దేవుని యొక్క స్థలం ఉన్నటువంటి ఇశ్రాయేలుకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కపటోపాయం చేసి ప్రజలందరూ పాపం చేయడానికి కారణమయ్యాడు. జాగ్రత్తగా ఆలోచించేటప్పుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి యెరొబోము వచ్చాడు? ఒక కూలివారి స్థితిలో నుంచి యెరొబోము వచ్చాడు. ఒక కూలీ చేసుకున్నటువంటి వాడి స్థితిలో నుంచి యెరొబోము దేవుని యొక్క ప్రేమ ద్వారా ఆయన ఇశ్రాయేలుకు రాజుగా నియమించబడ్డాడు. ఇది కేవలం దేవుని కృప మాత్రమే, దేవుని ఆశీర్వాదం మాత్రమే, ఏమాత్రం యోగ్యత లేదు. ఆయన రాజు కుటుంబీకుడు కాడు, కేవలం ఎఫ్రాయిముడు అంతే. కూలి చేసుకునేవాడు, వాడు కేవలం ఒక మామూలు సాధారణ వ్యక్తి యెరొబోము. అలాంటి వ్యక్తిని రాజుగా చేస్తే ఆ వ్యక్తి ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత విశ్వాసంతో ఉండాలి, ఎంత భక్తి కలిగి జీవించాలి. ఈరోజు ప్రతి క్రైస్తవులకు మనం ఆలోచన చేద్దాం, మన యొక్క ఆత్మీయ స్థితిని మనం ఆలోచన చేద్దాం. ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి మనం నడిపించబడ్డాం? ఈరోజు మన యొక్క ఆత్మీయ స్థితి గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆత్మీయ స్థితి పడిపోకుండా ఆత్మీయ స్థితి కాపాడడానికి మనం పరిశుద్ధమైనటువంటి ప్రాకారం ఏ రీతిగా నిర్మించుకోవాలో గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. గత వారం లేఖనాలు మనం ధ్యానించాం, ఈ వారం కూడా మనం ధ్యానించబోతున్నాము. పనికి మారినటువంటి స్థితిలో నుంచి, ఎలాంటి యోగ్యత లేని స్థితిలో నుంచి దేవుడు తన క్రీస్తు రక్తము ద్వారా మనందరినీ కడిగి పవిత్రపరిచి తన సొత్తైన ప్రజలుగా నిర్మించుకుంటే, తన సొత్తైన ప్రజలుగా పరిశుద్ధమైన జనాంగముగా జీవించడానికి దేవుడు మనకి ఉచితమైన కృప ద్వారా ఇలాంటి స్థితినిస్తే, ఈ స్థితిని కాపాడుకోకుండా, ఈ స్థితిలో మనం నిలబడకుండా మనం ఏ స్థితికి త్రోసివేయబడుతున్నాం? యెరొబోము కూడా అవిధేయుడిగా మార్చబడ్డాడు. తన రాజ్యం ఎక్కడ పోతుందో అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరూ పాపం చేయడానికి కారణమయ్యాడు. ఏమైపోయాయి లేఖనాలు? ఏమైపోయాయి దేవుడిచ్చినటువంటి వాగ్దానం? ఏమైపోయింది దేవుడిచ్చినటువంటి హెచ్చరిక? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేసినట్లయితే మరొక పాపం చేశాడు. కేవలము ఇతన్ని పూజించడం మాత్రమే కాకుండా, ఇశ్రాయేలు ప్రజలందరూ దూడను పూజించడానికి ఒక రాజు పురికొల్పడమే కాకుండా అక్కడ యాజకులను నియమించాడు. యాజకులు అంటే ఎవరు మనందరికీ బాగా తెలుసు కదా. కేవలం లేవీయులు మాత్రమే యాజకత్వం చేయాలని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. లేవీయులు కాకుండా సాధారణ ప్రజలను అతడు యాజకులుగా నియమించాడు. చూద్దాం ఆ మాటను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 13వ అధ్యాయం మొదటి నుంచి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చింది. ధూపము వేయుటకై యెరొబోము బలిపీఠము వద్ద నిలిచినట్టుగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసినావు. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసి ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుషు శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠం బ్రద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోవడే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలునందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబోము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి
వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. అతడు చాపిన చెయ్యి, యెరొబాము చెయ్యి ఎండిపోయింది. బలాఢ్యుడు, మంచి దృఢము కలిగిన వ్యక్తి యెరొబాము. నేను రాజు కదా, ఏం చేసినా చెందిపోతుందిలే అనుకున్నాడు. బలిపీఠము కట్టడమే కాకుండా ఆ బలిపీఠం మీద యాజకత్వం చేయడానికి సాధారణ ప్రజలను ఎన్నుకున్నాడు. బలిపీఠం దగ్గర యాజకత్వం చేయడానికి సాధారణ ప్రజలను ఎన్నుకున్నాడు. సాధారణ ప్రజలు యాజకత్వం చేయడానికి పనికిరాదు. ఈ విషయం యెరొబాముకు తెలుసు ఆల్రెడీ. అయినప్పటికీ కూడా హృదయగర్భంతో గర్వించిన వాడై నేను రాజును కాబట్టి నేను ఏమైనా చేయగలను అనుకుని అతను ఏం చేశాడంటే, ఒకటి ఇశ్రాయేలు అందరూ విగ్రహాలను చేయడానికి పాపానికి కారణమయ్యాడు. దేవుని యొక్క ఆజ్ఞ మనకు ఆకాశమైనదైనను ఆకాశము క్రింద భూమి ఎందైనను భూమి కింద నీటి ఎందైనను ఏ రూపమును మీరు చేసుకొనకూడదు, ఆ రూపానికి మీరు సాగిలపడకూడదు అని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా ఆ విగ్రహారాధన భయంకరమైన పాపం అనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినప్పటికీ కూడా యెరొబాము వీటన్నిటిని పక్కన పెట్టేశాడు. రాజు కాబట్టి నేను ఏదైనా ఏం చేసినా చెల్లుతుందిలే అని చెప్పి ఆయన సాధారణ ప్రజలను యాజకులుగా నియమించాడు. యాజకులను నియమిస్తే వెంటనే ప్రవక్త బలిపీఠం దగ్గరకు వచ్చాడు. ఆ ప్రవక్త యెరొబామును హెచ్చరిస్తే ఆ ప్రవక్తని వైపు చేయి చూపి యెరొబాము చెప్పిన మాట తెలుసా, వాళ్ళని పట్టుకోనండి అని చెప్పాడు. పట్టుకోనండి అని చెప్పిన వెంటనే చాచిన చెయ్యి ఎండిపోయింది. యెరొబాము చెయ్యి చాపితే ఆ చాచిన చెయ్యి ఎండిపోయింది. గమనించండి, దేవుని యొక్క ఉగ్రత ఆనాటి కాలంలో ఎంత కఠినంగా అమలైందో మనందరం చూస్తూ ఉన్నాం. రాజు కాదు, సామంతులు కాదు, ఎలాంటి వారైనా సరే దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినప్పుడు, దేవుని యొక్క మాటను ధిక్కరించినప్పుడు ఎంత భయంకరమైన ఉగ్రతకు గురవుతారో యెరొబాము యొక్క వ్యక్తిగత జీవితం ఈరోజు మనకి కళ్ళకు కనిపించినట్టుగా తేటగా కనబడుతుంది. పిల్లరా, గమనించిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎప్పుడైతే దైవజనుడి మీద చెయ్యి చాచి చూపెట్టాడు, వాటిని పట్టుకోనండి అని ఎప్పుడైతే యెరొబాము చూపాడో ఆ చూపిన చెయ్యి, చాచిన చెయ్యి ఎండిపోతే యెరొబాము వెంటనే తన ప్రవక్తను వేడుకున్నట్లుగా, ప్రవక్తని అతడు అడుక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. కింది లేఖనాల్లో ప్రవక్త తిరిగి మరియు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దైవజనుడిని సూచన చొప్పున బలిపీఠము బ్రద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి వెలికిపోయాను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగోనట్లు నీ దేవుడని యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని దైవజనుడిని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనను కనుక రాజు చెయ్యి మరలా తిరిగి బాగైన. ప్రియులను గమనించుదాం. ఈరోజు ఏ స్థితిలో నుంచి మనం ఏ స్థితిలోకి మార్చబడ్డాం. దిక్కులేని స్థితిలో నుంచి, పాపపు స్వభావం కలిగిన స్థితిలో నుంచి ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా మనం పిలువబడుతున్నాం. క్రైస్తవులుగా ఈ లోకంలో పిలువబడుతున్నాం. క్రీస్తుకు కలిగినటువంటి మనసు కలిగి ఉండవలసిన మనము భయంకరమైన మనసు కలిగిన వారిగా జీవిస్తున్నాం. క్రీస్తు అడుగుజాడలో మాత్రమే నడవలసిన మనము ఎలాంటి పరిస్థితులకు ప్రయాణిస్తున్నామంటే లోకములో అనేకమైన వాటికి ప్రలోభాలకు గురైపోయి, లోకములో అనేకమైన అవిధేయులని మనం ఆధారం చేసుకుని వాటి ప్రకారం జీవిస్తూ దేవుని యొక్క ఉగ్రతకు గురవుతున్నాం. పిల్లలు గమనించండి, యెరొబాము యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఇప్పుడు యెరొబాము దేవుని యొక్క దృష్టికి పాపం చేస్తున్న వాడిగా ఉన్నాడు. యెరొబాము దేవుని చేత హెచ్చరించబడినప్పటికీ కూడా, దేవుని యొక్క ప్రవక్త చేత అతడు హెచ్చరికలు పొందుకున్నప్పటికీ కూడా ఆ హెచ్చరికలు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా తిరిగి పాపము చేయడానికి, ఇశ్రాయేలు ప్రజలందరూ పాపం చేయడానికి కారణమయ్యాడు యెరొబాము. అలాంటి టైంలో తిరిగి దేవుడు యెరొబాముతో, ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే పిల్లరా 13వ అధ్యాయము 33వ వచనంలో మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 33వ వచనంలో మాట రాయబడింది. ఈ సంగతి అయిన తర్వాత యెరొబాము తన దుర్మార్గతను విడిచిపెట్టగా, ఇంకా దుర్మార్గత విడిచిపెట్టాలి. దేవుడు ఎన్నో సూచనలు చూపెట్టాడు, ఇంకా ఎన్నో సూచనలు చూపెట్టాడు. అయినప్పటికీ కూడా యెరొబాము నేర్చుకోవట్లేదు. దేవుని యొక్క ఉగ్రతలు చూస్తున్నప్పటికీ కూడా యెరొబాములో ఏమాత్రం కూడా మార్పు లేదు. అదే దుర్మార్గపు క్రియలు, అదే పాపపు క్రియలు, అదే పాపపు ఆలోచనలు. ఇశ్రాయేలు ఏ రీతిగా అణిచిపెట్టాలి, నా యొక్క రాజుగారి యొక్క స్థితిని, నా యొక్క అధికారాన్ని నేను ఏ రీతిగా కాపాడుకోవాలి అని చెబుతూ ఇశ్రాయేలు పాపము చేయడానికి ఆయన ఇంకా 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 పాపాలు చేస్తున్నాడు. చేసిన పాపం కప్పిపుచ్చుకోవడానికి మరొక పాపం, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక పాపం. ఇలా పాపాలు చేస్తూ ఉంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ సంగతి అయిన తర్వాత యెరొబాము తన దుర్మార్గతను విడిచిపెట్టగా సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. ఉన్నతమైన స్థలములకు యాజకులుగా నియమించను. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంఖ్యాకాండ గ్రంథం 8వ అధ్యాయం, ఒకసారి ఆ మాటను చదువుకుందాం. సంఖ్యాకాండ గ్రంథం 8వ అధ్యాయము
11వ వచనంలో ఒక మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఈ మాటను మన కొరకు చదువుకుందాం. సంఖ్యాకాండ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. 8వ అధ్యాయం 11వ వచనం. లేవీయులు యెహోవా సేవ చేయు వారవటకు అహరోను ఇశ్రాయేలును ప్రతిష్టార్పణములుగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. సంఖ్యాకాండ గ్రంథంలో మనం అందరికీ బాగా తెలిసినటువంటి విషయాలు కదా. ఎవరు సేవ చేయాలి, దేవుని సేవ ఎవరు చేయాలంటే ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఆనాటి కాలంలో ఖచ్చితంగా దేవుని యొక్క నిబంధనలు అమలులో ఉన్న కాలంలో, ధర్మశాస్త్రము అమలులో ఉన్న కాలంలో ఎవరంటే వాళ్ళు సేవ చేయడానికి వీల్లేదు. మనందరికీ తెలుసు కదా. ఒక రాజు దేవుని యొక్క మందిరంలో అతి పరిశుద్ధాలయంలోకి వెళ్ళిన వెంటనే రాజు నొసట కుష్టి పుట్టింది. ఎందుకంటే యాజకులు మాత్రమే వెళ్ళవలసిన స్థలం అది. ధర్మశాస్త్రం అమలులో ఉన్న కాలం, ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేరుస్తున్నటువంటి కాలం. అలాంటి కాలంలో దేవుడు ఏమాత్రం కూడా కనికరం చూపించలేదు, ఏమాత్రం కూడా దేవుడు వాళ్ళ మీద జాలి చూపించలేదు. ఎందుకంటే వెంటనే శిక్షను అమలు చేశాడు ఆయన. అయితే యెరొబోము కూడా అదే చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ అధికారం పోతే బతకలేడా యెరొబోము? దేవుడే అధికారం ఇచ్చాడు అతనికి. తిరిగి దేవుని చిత్తమైతే ప్రభావ నీ చిత్తమైతే ఈ అధికారంలో ఉంటా, నీ చిత్తమైతే ఈ అధికారం పోతుంది అని మామూలు సాధారణ వ్యక్తిగా బ్రతకలేడా? అంతకుముందు కూలినాలు చేసుకున్న వ్యక్తి కదా, అంతకుముందు కేవలము టాపీ పని చేసినటువంటి వ్యక్తే కదా, బిల్డింగులు రిపేర్ చేసిన వ్యక్తే కదా. ఇప్పుడు రాజుగా అయ్యాడు. రాజు అయిపోతే ఒకవేళ వీళ్ళందరూ వెళ్ళి యూదా వారితో సంధి చేసుకొని ఇతని మీద తిరుగుబాటు చేసుకున్న యొక్క అధికారాన్ని తీసివేస్తే బ్రతకలేడా? బ్రతకలేడు. కానీ అధికార దాహంతో అతను చేసినటువంటి పని ఏంటంటే అధికారాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి ఆయన మాత్రమే పాపం చేయడం కాకుండా తన ప్రజలందరూ పాపం చేయడానికి కారణమయ్యాడు. కారణమయ్యి ఇంకా ఇక్కడ లేవీయులు మాత్రమే సేవ చేయవలసి ఉండగా, ఆజ్ఞ లేవీయులు మాత్రమే యాజకత్వం చేయవలసి ఉండగా యెరొబోము ఏం చేశాడు తెలుసా? సాధారణ ప్రజలను కూడా యాజకులుగా నియమించాడు. ఇంత భయంకరమైన పాపం, ఎంతో భయంకరమైనటువంటి పాపం. అంత మాత్రమే కాదు, మరొక పాపం చేస్తాడు. చూద్దాం 22వ వచనంలో, అదే అధ్యాయము 22వ వచనంలో రాయబడినటువంటి మాట. తరువాత లేవీయులు అహరోను ఎదుట అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షము గుడారంలో సేవ చేయటకు లోపలికి వెళ్ళి యెహోవా లేవీయులను గురించి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. 27వ ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 21 నుండి చదువుదాం జాగ్రత్తగా. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభములను ఏర్పరచకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహములను ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనను నిలబెట్టకూడదు. ఇశ్రాయేలుకు ఖచ్చితంగా ఇవ్వబడిన ఆజ్ఞది. ఏ బలిపీఠము ఏ దేవతకు నువ్వు కట్టకూడదు, ఆ బలిపీఠము దగ్గరలో ఏ వృక్షము నాటకూడదు, ఏ స్తంభమును నిలబెట్టకూడదు అని అంటే ఈ ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా యెరొబోము చేసినటువంటి పాపం ఏంటంటే తిరిగి దూడకు బలిపీఠం కట్టాడు. దూడకు బలిపీఠం కట్టాడు. 2 దూడలను ఏర్పాటు చేశాడు. ఒకటి దాను ప్రాంతంలో, అనగా ఒకటి ఆ చివర, ఒకటి ఈ చివర, 2 చివరలో ఏర్పాటు చేసి ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఐగుప్తుల నుంచి మిమ్మల్ని నడిపించిన దేవుడు ఇదే, ఈ దేవునికే మీరు ఆరాధన చేయండి అని చెప్పి ఇశ్రాయేలు అందరూ పాపం చేయడానికి కారణమయ్యాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, 27వ అధ్యాయము, అదే ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. 27వ అధ్యాయము 15వ వచనం. యెహోవాకు హేయముగా శిల్పి చేతుల్లో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలు అందరితో చెప్పగా ఆమేన్ అనవలెను. విగ్రహారాధన భయంకరంగా దేవుడు ద్వేషించాడు. ఎన్నో పాపలు దేవుడు క్షమించాడు, కానీ విగ్రహారాధన మాత్రం దేవుడు క్షమించలేదు. అలాంటి క్షమించాలన్నటువంటి పాపము చేయడానికి కారణమయ్యాడు యెరొబోము. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి యెరొబోము నడిపించబడ్డాడో అవన్నిటినీ విడిచిపెట్టి ఇప్పుడు యెరొబోము చేస్తున్నటువంటి పని ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపము చేయడానికి కారణమయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ పాపము చేయడానికి కారణమయ్యి చివరికి ఆయన రాజుగా ఉండకుండా త్రోసివేయబడ్డాడు. 22 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఏలాడు యెరొబోము.
22 సంవత్సరాల్లో ఆయన గురించి రాసినటువంటి మాట ఏంటి తెలుసా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, ఇతనికి పూర్వం ఉన్నటువంటి వారు కూడా ఇతను చేసినటువంటి దుష్కార్యములు చేయలేదు. యెరొబెయాము కంటే ముందు ఉన్నటువంటి పూర్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇతను చేసినటువంటి దుష్కార్యము చేయలేదని చెప్పి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. చివరికి దేవుని యొక్క ఉగ్రతకి యెరొబెయాము గురైపోయాడు. చివరికి దేవుని యొక్క ఉగ్రతకి గురైపోయి రాజ్యాధికారాన్ని కోల్పోయి అతను 22 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఏలి చివరికి మరణించినట్లుగా మనం చూస్తున్నాం. రెండు గమనించుదాం. ఈరోజు మన యొక్క విశ్వాస జీవితం కావచ్చు, ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితం కావచ్చు, ఇది కేవలం దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనం పొందుతున్నాం. నువ్వెంత గొప్పవాడివై ఉండొచ్చు, ఎంతో ఘనుడివై ఉండొచ్చు, ఎంతో అధికారం కలిగిన వాడివై ఉండొచ్చు, ఎంతో హోదా కలిగిన వాడివై ఉండొచ్చు, కానీ ఆ స్థితి దేవుడు నీకు ఇచ్చాడు అని గుర్తించాలి. ఆ స్థితిలో నువ్వు ఉన్నామంటే ఇది కేవలం దేవుని యొక్క కృప అని మనం దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, ఇది నీవు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పాలి. ఒకవేళ నువ్వు ఆ స్థితిని కోల్పోయినట్లయితే, ఒకవేళ నువ్వు ఆ స్థితిలో నుంచి త్రోసివేయబడినట్లయితే, ప్రభా నీకు స్తోత్రం అని చెప్పాలి. యోబు యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఆలోచిస్తే అది ఏదైనా సరే ప్రభా నీకే స్తోత్రం, ప్రభా నీకే మహిమ అని చెప్పి ఆయన దాన్ని ఆనందంగా స్వీకరించాడు. అతని యొక్క వ్యక్తిగత జీవితంలోకి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని శోధనలు వచ్చినా కానీ ఆయన సంతోషంగా దాన్ని ఆస్వాదించాడు. ఆయన యోబు సంతోషంగా ఆస్వాదించాడు, సంతోషంగా దాన్ని అనుభవించాడు. దాని ద్వారా రెండొంతల ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు కదా. గమనించుదాం. ఈరోజు ఈ భయంకరమైన కరోనాతో ప్రపంచం అంతా కూడా అల్లాడిపోతుంది. దేశమంతా కూడా దిక్కుతోచిన స్థితిలో ఉంది. రోజు రోజుకు కేసులు విస్తరించబడుతున్నాయి, డబల్ అయిపోతున్నాయి. రోజు రోజుకి ఒక రోజుకి భారతదేశంలో 6,000 పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. నిన్న తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 200 పైచిలుకు కేసులు, కేవలం హైదరాబాద్లోనే 150 కేసులు నమోదయ్యాయి. ఇలా విజృంభిస్తుంది కరోనా, కబళిస్తుంది కరోనా. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒక పక్క అనారోగ్య సమస్యలు, కరోనా సమస్యతో ఒక పక్క దేశం అల్లాడిపోతుంటే, మరొక పక్క బోర్డర్లో చైనా వాడు కాలు దూకుతున్నాడు కయ్యాన్ని. యుద్ధ సమాచారములు ఒక పక్క, అనారోగ్య సమస్యలు మరొక పక్క. ఈ రెండు పక్కలు మనిషి మీద దాడి చేస్తుంటుంటే, మూడో పక్క మరొకటి ఏంటంటే ఆహార కొరత, ఆహార లేమి, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, సంపాదన లేదు. మరొక పక్క ఇలాంటి సమస్యల్లో ఒక క్రైస్తవుడుగా నువ్వు నేను చేయవలసింది ఏంటి తెలుసా? కేవలం దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం కలిగి ప్రార్థించడం మాత్రమే. ప్రభా, నా జీవితంలో ఏది అమలైనా సరే అది ప్రభా నీకే స్తోత్రం, అది నీకే మహిమ. ఎందుకంటే నేను ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏది తీసుకొని రాలేదు, ఈ లోకంలో వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ జీవించడానికి కొంత వెసులుబాటు, ఇక్కడ జీవించడానికి కొన్ని అవసరతలు మీరు కల్పించారు. ఇవన్నిటిని నేను వాడుకొని నీ నామానికి మహిమకరంగా నేను జీవిస్తాను. నీ నామానికి, నీ కట్టడలకు, నీ నియమ నిబంధనలకు, నీకు పడిన క్రీస్తుకు మంచి సాక్షిగా ఈ లోకంలో జీవిస్తానని చెప్పి మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు కొనసాగించడమే తప్ప అధికారం కోసం పోట్లాడటము, లోకం కొరకు ప్రయాసపడము, దాని కొరకు ఆత్మీయతను కోల్పోవడం ఎంతో భయంకరమైన విషయం. అధికారం కోసం యెరొబెయాము దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరించాడు. అధికార ఆంక్ష కలిగినటువంటి యెరొబెయాము దేవుని యొక్క ఉగ్రతకి చవి చూడవలసి వచ్చింది. గమనించండి, నీ వ్యక్తిగత జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏది జరిగినా కానీ ప్రభా నీకే స్తోత్రం అని చెప్పి దేవుని యొక్క చిత్త ప్రకారం బ్రతకడం నేర్చుకున్నట్లయితే, ఉన్నదాంతో సంతృప్తి చెంది లేని దాని కొరకు ఆశపడకుండా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగినట్లయితే మన విశ్వాసంలో ఖచ్చితంగా మనం అభివృద్ధిలోకి వెళ్ళగలం. విశ్వాసంలో మనం ఖచ్చితంగా బలపరచబడతాం. వీళ్ళ గమనించినట్లయితే ఆమోసు ప్రవక్తతో దేవుడు యెరొబెయాము కుటుంబం గురించి ఒక అద్భుతమైనటువంటి మాట రాశాడు. అది చదువుకుని మనం ముగింపు చేద్దాం. వీళ్ళ గమనించుదాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ఇస్సాకు సంతతి వారు ఏర్పరచిన ఉన్నత స్థలమును పాడైపోవును, ఇశ్రాయేలు ప్రతిష్ఠితములను నాశనమగును, నేను ఖడ్గము చేత పట్టుకుని యెరొబెయాము ఇంటి వారి మీద పడుదును. ఎంత భయంకరమైన మాట. ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని చూసి ఆ పరిస్థితికి కారణమైనటువంటి రాజు ఎవరే అంటే యెరొబెయాము. పశువుల కాపరిగా ఉన్నటువంటి ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆమోసు గారితో దేవుడు మాట్లాడి హెచ్చరిస్తున్నాడు. ఏంటి తెలుసా? యెరొబెయాము ఇంటి వారి మీదకి నేను ఖడ్గము చేత పట్టుకుని బయలుదేరుతా. ఎంత భయంకరమైన విషయం, ఎంతో ఆందోళన కలిగించే సంగతి. ఏ మనిషి అయినా ఎవరైనా మన ఇంటి మీద దండేసి వస్తే మరొక మనిషి సహాయం తీసుకోవచ్చు. ఏ అధికారి అయినా మన మీద పగబట్టి మన ఇంటిని కొల్లగొట్టడానికి వస్తే మరొక అధికారి సహాయం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ సాక్షాత్తు దేవుడే
ఆ యొక్క కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాడు పిల్లలు. అలాంటి ఉగ్రత, అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే దేవుని యొక్క అడుగుజాడలో మనం నడుచుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనం జీవించడం నేర్చుకోవాలి పిల్లలు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవం, డబ్బు మనందరికీ తెలుసు. అది అధికారం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు. ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టి ఆ లోకసభ జీవితానికి అలవాటు పడి ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నాం. ఇదే ఆశీర్వాదం, అది ఒక అవకాశం అనుకో. దేవుడు నువ్వు ఈ లోకంలో బ్రతకడానికి ఒక అవకాశం నీకు ఇచ్చాడు, ఒక వస్తువు నీకు ఇచ్చాడు. దాన్ని వాడుకొని విశ్వాసాన్ని బలపరుచుకో, విశ్వాసాన్ని కాపాడుకో అని దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తున్నాం? ఆశీర్వాదం కొరకు పరిగెడుతున్నాం. ఆ ఆశీర్వాదాన్ని మనం చేతబట్టుకొని ఆత్మీయ జీవితాన్ని మనం కోల్పోతున్నాం. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఎంత భయంకరమైన మాట. యెరొబాము ఇంటి మీదకి దేవుడి యొక్క ఖడ్గం బయలుదేరుతుంది. ఆనాడు ఐగుప్తు దేశం మీదకి దేవుడి యొక్క ఖడ్గం బయలుదేరింది. ఆనాడు ఐగుప్తు మీదకి దేవుని యొక్క ఖడ్గం బయలుదేరింది. ఎందుకు బయలుదేరింది? సంహారక దూత ఎందుకు బయలుదేరవలసి వచ్చింది అంటే ఆ ఫరోని దేవుడు అంగీకరించడం కొరకు. యెహోవా దేవుడే నిజమైన దేవుడని ఫరో యొక్క రాజు మెడలు వంచడం కొరకు ఆ రోజు ఐగుప్తు దేశం మీదకి ఆ సంహారక దూత బయలుదేరితే ఈరోజు ప్రవచనాత్మకంగా వ్రాయబడిన మాట ఏంటి తెలుసా? యెరొబాము కుటుంబం మీదకి బయలుదేరుతుంది. నువ్వు పాపం చేస్తే నువ్వు ఒక్కడమే నరకానికి వెళతావు, కానీ నీ ద్వారా నీ కుటుంబం పాపానికి వెళితే, నీ ద్వారా నీ సంఘం పాపంలో పడిపోతే, నీ ద్వారా నీ వ్యవస్థ పాపంలో పడిపోతే ఆ ఉగ్రత నీ మీద ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడానికి నిదర్శనమే ఈ వాక్యం. అందుకే చెప్తున్నాడు కదా 7వ అధ్యాయం 9వ వచనంలో 7వ ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలుల ప్రతిష్ఠితములను నాశనమగును. ఇస్సాకు సంతతి వారు ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్ఠిత స్థలములు నాశనం అయిపోయాయి. ఏమండి, బేతేలు గురించి మనందరికీ బాగా తెలుసు కదా. బేతేలులో ఆయన ఒక దూడను పెట్టి దాన్ని పూజించమని చెప్పాడంటే ఎంత దుర్మార్గత కదా. బేతేలు గురించి ఇంకొక మాట రాయబడింది తెలుసా? దేవుని యొక్క నివాస స్థలం అని రాయబడింది. దేవుని నివాస స్థలము, అది ఉన్నతమైనటువంటి స్థలం. బేతేలులోనే దేవుడు యాకోబును దర్శించాడు. అలాంటి ఉన్నతమైన స్థలంలో ఒక దూడను నిలిపి ఇదే మీ దేవుడు అని చెప్పాడంటే యెరొబాము ఎంత గొప్ప పాపం చేశాడు చూసారా? ఆ పాపానికి ప్రతిఫలం అంత మాత్రమే కాదు, ఆ ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడవడానికి కారణమయ్యాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రతిష్ఠిత స్థలములను నాశనం అవడానికి కారణమయ్యాడు. దాన్ని బట్టి నేను ఖడ్గము చేతబట్టుకుని యెరొబాము ఇంటి వారి మీద పడదు. దేవుడే ఖడ్గాన్ని చేతబట్టుకుని యెరొబాము ఇంటి వారి మీద పడితే మరి ఎవరు తప్పించగలరు? యెరొబాము కుటుంబాన్ని ఎవరు కాపాడగలరు? గమనించండి, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు తన యొక్క మాటల ద్వారా. మార్చబడదాం. ఇలాంటి భయంకరమైన విపత్తులు చూడండి, కరోనా భయంకరమైన మహమ్మారి, అది ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. ప్రభుత్వం వారు ఆల్రెడీ చేతులు ఎత్తేస్తారు. దాంతో కలిసి సహవాసం చేయండి, దాంతో కలిసి జీవించడానికి ఇష్టపడండి. దాని గురించి ఈరోజు ఒక వాక్యం చదివారు. ఏంటంటే ఒక ఆయన రాశాడు, అద్భుతంగా రాశాడు. ఏంటంటే ఒక అడవిలో ఒక పెద్ద పులి ఉంది. అంత మాత్రమే కాకుండా ఆ పులితో పాటు కలిసి కొన్ని జీవులు కూడా ఉన్నాయి. పులికి రోజు ఆహారంగా ఒక జంతువు ఖచ్చితంగా బలి కావాలి. పులి ఆకలి తీరాలంటే ఒక జంతువు బలి కావాలి. అలానే జంతువులన్నీ కలిసి అడవిని విడిచి బయటకు వెళ్ళలేవు కదా. ఈరోజు నా వంతు, రేపు నీ వంతు, రేపు ఎల్లుండి ఇంకొకటి వంతు. అంటే ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా పులికి ఆహారము కావాల్సిందే అని తెలిసినప్పటికీ కూడా ఆ పులితో కలిసి జంతువులంతా ఏ రీతిగా సహవాసం చేస్తున్నాయో అడవిలో, మనం కూడా కరోనాకి ఖచ్చితంగా బలి కావాల్సి అని చెప్పి మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఈ లోపల బ్రతకడానికి మీరు ఇష్టపడండి అని చెప్పి, అంటే ప్రభుత్వం వారి యొక్క ఆలోచనని వీళ్ళు ఏం చేశారంటే పత్రికా రూపంగా ముద్రించారు. కాబట్టి ప్రభుత్వం వారు చేతులు ఎత్తేసారు, కరోనాతో కలిసి సహవాసం చేయమని చెప్పారు. ఇప్పుడు మన ముందు ఉన్నటువంటిది ఏంటంటే మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుంటూ, వ్యక్తిగతంగా క్వారంటైన్లు మనం ఉంటూ, వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తగా బతకవలసిందే. ఈ యొక్క శరీరాన్ని కాపాడుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో అంతకంటే ఎక్కువగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మందిరాలు మూతపడ్డాయి, అయినప్పటికీ కూడా ప్రతి కుటుంబం ఒక మందిరంగా మలచబడింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఒకవేళ సాతాను కుట్రగా భావించినట్లయితే ఆ సాతానుడు ఈరోజు అపజయం పాలయ్యాడని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మందిరం మాత్రమే మూతపడింది, కానీ ప్రతి కుటుంబము ఒక మందిరంగా మార్చబడి ఎంత సంతోషం. అంత మాత్రమే ప్రతి వారము మాత్రమే ఆనందంగా ఉండవలసిన మనిషి ఈరోజు ప్రతి దినము ఆనందంలో గడిపాడు. హల్లెలూయా, ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము ప్రతి దినము ఆనందంగా గడిపిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇదంతా సంతోషకరం. అంటే అననుకూల పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకోవడానికి మన ప్రయత్నం చేయాలి.
దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పించు పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని చెప్పి అపొస్తలుడైన పౌలు రోమా సంఘాన్ని హెచ్చరించినట్లుగా మన జీవితంలో ఏది జరిగినా కానీ అది మన మేలుకే మనం మలుచుకుందాం. మన జీవితంలో కీడైనను మేలైనను అది ఏదైనా సరే దేవుడు ప్రభా నీకు స్తోత్రం అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదగడం నేర్చుకున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయతలో కాపాడుకోవడం మనం నేర్చుకున్నాం. ఇంట్లోనే మనం క్వారంటైన్లో ఉండి మనం ఏం చేస్తాం తెలుసా, మన విశ్వాసంలో ఇంకనూ అభివృద్ధి సాధించాం, ఇంకనూ ఆత్మీయంగా బలపడ్డాం, ఇంకనూ క్రీస్తు యొక్క సారూప్యంలోకి మార్చబడడానికి మనం ప్రయత్నం చేస్తాం, ఇంకనూ వాక్య జ్ఞానము వాక్య అనుభవం కలిగి జీవించడానికి మనం ఈ పరిస్థితులను మనం మనసుకోవడం మనకు అనుకూలంగా ప్రతికూల పరిస్థితులని అనుకూలంగా మనసుకోవడానికి మనం నేర్చుకోవాలంటున్నాం. అలా నేర్చుకున్నప్పుడు మనము ఆ విశ్వాసంలోని ఆత్మీయతలోని ఎదగడానికి కారణమవుతుంది. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యెరొబోము ఎలాంటి స్థితిలో నుంచి ఎలాంటి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు హెచ్చించాడు. అయినప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞను గైకొనక దేవుని యొక్క మాటను వినకుండా అతడు గర్విష్ఠుడై తన యొక్క స్థితిని తను కోల్పోయాడు. ఈరోజు క్రైస్తవులుగా ఆత్మీయులుగా ఈ లోకంలో జీవిస్తున్న మనము ఈ స్థితి మనం కలిగి ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే, అది కేవలం దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే. దీన్ని మనం కోల్పోకుండా గర్వాంధులము కాకుండా ఆత్మీయ గర్వాన్ని మనం నాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఆత్మీయ గర్వం లేకుండా క్రీస్తు యొక్క అడుగుజాడలో నడుస్తూ క్రీస్తు సారూప్యంలో మార్చబడుతూ క్రీస్తుకు అనుకూలంగా ఈ యొక్క బ్రతుకుతూ అనేకుల్ని క్రీస్తు యొక్క నడిపించుదాం. అనేక మందిని క్రైస్తవులుగా మార్చడానికి మన వంతు సహాయ సహకారాలు అందిస్తాం. పిల్లరా ప్రార్థించుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. మన మధ్యలో దైవజనులు పేటర్ గారు మన మధ్యలో రావడం చాలా సంతోషం. వారు మనల్ని ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. కాబట్టి మీరందరూ కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ లైవ్ ద్వారా ఆ ప్రార్థన ఆరాధనలో పాల్గొంటున్న మీరందరూ కలిసి ఆ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ పేటర్ గారు మన మధ్యలో ఉన్నారు. చాలా సంతోషం. వారు ముగింపు ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ముగింపు తీసుకోవచ్చు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమానమ్మకంగా మా పరమ తండ్రి మీకు స్తోత్రములు నాయన. ఉదయకాల సమయం నుండి మధ్యాహ్న కాల సమయం వరకు మా ప్రియులు నీ కుమారులు మీ దాసు తండ్రి మీరు రవి కుమార్ గారి ద్వారా మీరు లైవ్లో తండ్రి మాట్లాడించిన విధానం బట్టి స్తోత్రాలు. మీరు వాక్యాన్ని తండ్రి నీ బిడ్డలు హృదయాల్లో భద్రపరుచుకుని నీ నామములకు మహిమకరంగాను వచ్చినటువంటి విన్నటువంటి వారికి ఆత్మలు ఎదుగుదలగా శరీరకంగా తీవ్రకరంగా ఉన్నట్లు సహాయం చేయించి తండ్రి కరోనా వైరస్ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. తండ్రి అనేకుల్ని నాయన మీరు భయప్రాంతులుగా చేస్తుండగా మీరే మాకు సహాయకుడు అయి ఉండి తండ్రి భౌతిక దూరాన్ని పాటిస్తూ నాయన మీకు మహిమకరంగా ఈ లోకంలో క్రీస్తుని గురించిన మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటిస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే మీరుండు లోకములో మీ ముందులాగా నీ కృపలను గ్రహించి నీ నామానికి న్యాయం తెచ్చుకున్నాం. ఇదే రీతిగా తండ్రి మీరు లైవ్ ద్వారా అనేకులు రక్షణ మార్గంలో ఆత్మీయంగా బలపరచబడడానికి సహాయం దయచేసి నేను నామానికి మేము తెచ్చుకున్నాను. ఈ ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వచ్చినాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థనలో సహకరించినటువంటి మాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ప్రియులారా గమనించండి. మరి లైవ్ ఆరాధన ఈ వారమే చివరి ఆరాధన కాబట్టి వచ్చే వారం దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము మరి మందిరంలో కలవబోతున్నాం. మరి ఎస్ఓపి ఎవరైతే స్టాండర్డ్ పాలసీస్ ఎవరైతే ప్రభుత్వం వారు మనకు అందించారో వాటి ప్రకారము మనము క్వారంటైన్లో ఉండి బయటకు వస్తున్నాం. కాబట్టి వ్యక్తిగత సామాజిక దూరాన్ని పాటిస్తూ శానిటైజర్ని ఖచ్చితంగా మనం తీసుకుని వద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ శానిటైజర్ తీసుకొని మాస్కులు ధరించి వచ్చే ఆదివారము దేవుని యొక్క మందిరంలో మనం అందరం కలుసుకుందాం. ఖచ్చితంగా సామాజిక దూరాన్ని మనం పాటిస్తాం. ఒకవేళ మన మందిరము సరిపోనట్లయితే 2 ఆరాధనలు చేయడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. చాలామంది ఊర్లకు వెళ్ళారు. కరోనా మహమ్మారిని భయపడి చాలామంది ఊరికి వెళ్ళి భయపడవలసిన అవసరం లేదు. భయపడకుండా ఏం చేయాలంటే వ్యక్తిగత భద్రతను పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ సంఘానికి సమాజానికి కూడా మనం మేలుకరంగా ఉందాం. ప్రభుత్వం వారి యొక్క ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా మనం పాటిస్తాం. వచ్చే ఆదివారం మనము దేవుని యొక్క ఆలయంలో ఉదయం 11 గంటలకి ఖచ్చితంగా మాస్క్ ధరించి వీలైతే గ్లౌజులు కూడా ధరించి దేవుని యొక్క మందిరంలోనికి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తుంటున్నాం. ఇది దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ యొక్క కరోనా ఇంకా భారతదేశంలో విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 3900 పైచిలుకు కేసులు నమోదు చేయబడ్డాయి. ఇంకనూ ప్రార్థన చేయండి. ప్రార్థన అవసరతలు ఇటలీ గురించి మనం చూసాం, అమెరికా గురించి మనం చూసాం, చాలా దేశాలు రష్యా దేశాల గురించి మనం
అంటే 6th ప్లేస్లో ఉంది. ఇప్పుడు కరోనా విషయంలో భారతదేశం 6th ప్లేస్లో ఉంది. చెప్పలేము, ఇంకా అది విజృంభిస్తుంది కాబట్టి 6th ప్లేస్ నుండి కిందికి రావడానికి ప్రార్థన చేయండి, పైకి వెళ్ళకుండా. కాబట్టి పిల్లలు గమనించినట్లయితే మనంతా ప్రార్థన వ్యక్తిగత జీవితాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి యెరొబాము యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం చూసాం కాబట్టి దాని ప్రకారం కాకుండా క్రీస్తుకి మంచి సాక్షులుగా, క్రైస్తవులుగా, క్రీస్తు అడుగుజాడలో నడిచేవారిగా, క్రీస్తు సారూప్యములకు మార్చబడేవారిగా మనం అందరం కలిసి జీవించుదాం. గమనించండి, వచ్చే ఆదివారం తిరిగి 11 గంటలకి దేవుని యొక్క ఆలయంలో మాస్కులు ధరించి, శానిటైజర్స్ దగ్గర పెట్టుకొని, అంత మాత్రమే గ్లౌజులు ధరించి దేవుని యొక్క మందిరంలో మనం ప్రవేశించుదాం. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం సెలవు తీసుకుందాం. మీలో చాలామంది మీ యొక్క ప్రేమపూర్వక కానుకలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మిమ్మల్ని అందరిని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. చాలామంది గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అకౌంట్ పే ద్వారా కూడా మీ యొక్క ప్రేమపూర్వక కానుకలు పంపిస్తూ ఈ 2 నెలలు కూడా మీ సేవకుడిని పోషిస్తున్నారు. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీకే స్తోత్రములు 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 ప్రభా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక తండ్రి, మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమై ఉండగా నీకునడైన క్రీస్తు నామములో ప్రభా, కేవలం క్రీస్తు ద్వారానే తండ్రి మమ్మల్ని రక్షించి, మమ్మల్ని పరిశుద్ధపరచి, పవిత్రపరిచి, నువ్వు సొత్తైన ప్రజలుగా మీరు మమ్మల్ని స్వీకరించిన విధానం బట్టి నయా నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రములు నైనా. ఏ యోగ్యత లేని మా కొరకు ప్రభా, ఏ మాత్రము కూడా తండ్రి స్వస్థత లేని మా కొరకు ప్రభా, ఏ మాత్రం కూడా మంచే లేని మా కొరకు తండ్రి నీకు మన క్రీస్తుని మా కొరకు బలి చేస్తారు తండ్రి. ఎంత గొప్ప దేవుడు నాయన, నీకు స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, ఒక మట్టి పని చేసుకున్నటువంటి యెరొబాముని ప్రభా, ఒక కూలివాడైనటువంటి యెరొబాముని తండ్రి ఇశ్రాయేలు మీద రాజుగా మీరు నియమించారు. ఎంత గొప్ప నీతిగా జీవించవలసిన యెరొబాము, ఎంత గొప్ప వ్యక్తిగా జీవించవలసినటువంటి వాడిగా ఉండవలసినటువంటి యెరొబాము, ఎంతో గొప్ప కృతజ్ఞత అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఉండవలసిన యెరొబాము, ఎంతో భయభక్తులు కలిగి జీవించవలసినటువంటి యెరొబాము తండ్రి అధికార గర్విష్ఠుడై, అధికారం ఉందన్నటువంటి అహంకారముతో చేయకూడని పనులు చేస్తూ నీ దృష్టికి అయోగ్యంగా ప్రవర్తించి ప్రభా, నీవిచ్చిన అధికారాన్ని కోల్పోయాడు, నీవిచ్చిన జీవితాన్ని కోల్పోయాడు ప్రభా. అలాంటి వ్యక్తిని ప్రభా ఈరోజు మాకు చూపెట్టారు. అలా మేము జీవించకుండా తండ్రి కృతజ్ఞత కలిగినటువంటి వారిగా, అయ్యో క్రీస్తు మా కొరకు కలవలసిన మరణించాడు, క్రీస్తు మా అందరి కొరకు, మా అందరి పాపముల నిమిత్తమై కలవలసిన చివరి రక్త బొట్ట వరకు కార్చాడు. ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఆ కృప ద్వారా మాత్రమే మేము రక్షించబడ్డాం. ఆ కృప ద్వారా మాత్రమే మేము జీవించగలుగుతున్నామనే సత్యాన్ని గ్రహించి ప్రభా విశ్వాసములు ఎదగడానికి, విశ్వాసాలు బలపరచబడడానికి, క్రీస్తు కొరకు ఆత్మలు సంపాదించడానికి ప్రభా కరోనాను జయించి నాయన ఈ లోకంలో నిజమైన క్రైస్తవులుగా జీవించటకు ప్రభా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి వ్యక్తిని ప్రభా, మోకరించిన ప్రతి ఆత్మని నాయన, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వస్తున్న ప్రభా మీరు ఆశీర్వదించండి. ప్రభా నీకు స్తోత్రుడైనా సహాయం చేయండి. మీ దాసుని ప్రభా ఎంతో మంది ప్రభా పోషిస్తున్నారు ప్రభా, ఎంతో మంది వారి ప్రేమపూర్వకమైనటువంటి కానుకలు ఇచ్చడం ద్వారా మీ దాసుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వస్తుంది మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ అద్భుతమైన దీవెనలను కుమ్మరించండి. నేను నీ దాసుని విషయంలో సహకరించిన ఇచ్చిన ప్రతి హస్తానికి 30 60 100 నీ అద్భుతమైన ఆశీర్వాదముల చేత నింపమని ప్రార్థిస్తున్నాం. అలాంటి ప్రభా విధవరాల ద్వారా ఏది పోషించారు, ఆ విధవరాలు కరువు కాలంలో కూడా సమృద్ధిగా ఏ రీతిగా జీవించగలిగిందో ఆ రీతిగా ప్రతి కుటుంబాన్ని ప్రభా సమృద్ధిగా ప్రభా మీరే నేను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. యేసు క్రీస్తు నామములో ప్రభా ప్రార్థనలో క్రీస్తు ప్రతి ఒక్కరిని నేను నీ ఆత్మ కార్యములు ప్రభా జరిగించి నేను ఆత్మీయంగా బలపరచబడుతూ, ఆత్మీయంగా స్థిరపరచబడుతూ వచ్చే ఆదివారంలోనైనా మా వ్యక్తిగత భద్రతను పాటిస్తూ, మా వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ, వ్యక్తిగతంగా ప్రభా మమ్మల్ని మేము రక్షించుకుంటూ సంఘానికి, సమాజానికి రక్షకులుగా ఉండినైనా నీ మందిరంలో ప్రవేశించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది ప్రభా ఇదిగో తన డాక్టర్స్ నైనా కరోనా కొరకు పోరాడుతున్నారు. ప్రతి కుటుంబాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది పోలీసు వారినైనా వారి కుటుంబాలను పక్కన పెట్టినైనా కరోనా కొరకు పోరాడుతున్నారు. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఎంతోమంది నాయకులు, ఎంతోమంది అధికారులు ప్రభా మంచి ఆలోచనలు చేయడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభా నీ జ్ఞానం చేత ప్రభా వారిని నింపండి నాయన. నీకు స్తోత్రములు నాయన. భారతదేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైన్యం కొరకు ప్రార్థిస్తున్న ప్రభా ఇదిగో తండ్రి ఒక పక్క నేను కరోనాతో ప్రభా పోరాడుతున్నారు, మరొక పక్క ఇదిగో తండ్రి మిడతల దండు చేత ప్రభా పోరాడుతున్నారు, మరొక పక్కనైనా యుద్ధ సమాచారములు ప్రభా మేము వినబడుతున్నాయి తండ్రి. సహాయం చేయండి. చైనా దేశానికి, భారతదేశానికి ప్రభా
అలాగనే భారతదేశానికి పాకిస్తాన్ దేశానికి నైనా మీరు సయోధ్యను కుదిరించండి ప్రభా. ఇదిగో తండ్రి దేశ క్షేమం గురించి ఆలోచించే దేవుడు నీవు, సంతోషము సమాధానము దయచేసే దేవుడు నీవు ప్రభా. నాయకులతో మాట్లాడండి తండ్రి, నాయకుల యొక్క మనసులో ప్రేమను పెంపొందించండి, నాయకుల యొక్క హృదయాల్లో పశ్చాత్తాపమును కలిగి చేయండి. ఇదిగో తండ్రి యుద్ధమునైనా ఏ సమస్యకు పరిష్కారం కాదని వీళ్ళు గుర్తించడానికి సహాయం చేయండి. యుద్ధము ద్వారా దేన్ని సాధించలేము, అది కేవలం వినాశనము మాత్రమే అని చెప్పి నీ బిడ్డలు గుర్తించినైనా సంధి చేసుకున్నట్టు ప్రభా మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడని ప్రభా, నీవే మాకు రక్షకుడు అని, నీవే మాకు సహాయకుడు అని, నీవే మాకు పోషకుడు అని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటుండగా ప్రతి ప్రార్థనకు తండ్రి మీరే జవాబులు దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావం మీరే పొందుకోమని నీ దీనదాసుని యొక్క సేవను ప్రభా జ్ఞాపకం చేసుకోండి. నీ దీనదాసుని యొక్క ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ దీనదాసుని యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నైనా నీ అద్భుతమైన కృప చేత నింపి దీవించండి. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నైనా హాస్పిటల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రములైనా నీ స్వస్థత శీఘ్రముగా మీకు మడికి మీరు గాయం చేయండి. ఆయన నీకు స్తోత్రములు. అలాగనే ప్రభా సహోదరి శిరీషని జ్ఞాపకం చేసుకోండి. నీ మంచి స్వస్థత నీకు మాత్రం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు నైనా. అలాగే నీ ఆసుడు ప్రభా ఇక తండ్రి ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోండి. నీ స్వస్థత ప్రభా నీకు మనకి మీరు దయచేయండి. నీకు స్తోత్రములు ప్రభా. ఇంకా నువ్వు ఎంతో మంది బిడ్డలు ప్రభా ఇక తండ్రి కరోనాతో అల్లాడుతున్నటువంటి బిడ్డలు, నేను అనారోగ్యంతో అల్లాడుతున్న బిడ్డలు, నేను సువార్తము గారిని జ్ఞాపకం చేసుకోండి. కిడ్నీ సమస్యతో ప్రభా నీకు మాత్రం బాధపడుతుండగా యేసుక్రీస్తు నామములో నీ స్వస్థత ప్రభా నీకు మాత్రం దయచేయండి. ఆ కుటుంబానికి ఓదార్పును దయచేయండి, ఆ కుటుంబానికి నెమ్మదిని దయచేయండి ప్రభా. యేసుక్రీస్తు నామములో అడుగుచుంటుండగా ప్రతి ప్రార్థనకు తండ్రి మీరే జవాబు దయచేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ, అలాగనే ఈ యొక్క లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి, అలాగనే కరోనా వైరస్ తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ వందనాలు చెల్లించుకొని సెలవు తీసుకోండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరంతా కూడా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకి ఈ కార్యక్రమం చూడడానికి, వ్యక్తిగతంగా ఆత్మీయంగా బలపడడానికి మీ వంతుగా వ్యక్తిగత సువార్తను ప్రకటించిన వారు అవుతారు. కాబట్టి చూసి సైలెంట్గా ఉండకుండా దీన్ని లైక్ చేసి షేర్ చేసి వ్యక్తిగత పరిచయాలను పాలుభాగస్తులు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్ మనది బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రిలిమినరీ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు అనేకులు మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మన సంఘం ద్వారా ఏ కార్యక్రమైనా సరే దానిలో పొందుపరచబడుతుంది కాబట్టి దాన్ని కూడా వీక్షించండి. దాన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ రూపంలో మీ ప్రార్థన అవసరంతో తెలియజేసి ఆధ్యాత్మికంగా పరోక్షంగా సంఘానికి, సంఘ కార్యక్రమాలకి సహకరించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్.